దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సేవకులరా, తోటి దైవజనులరా, సహోదరులరా, క్రైస్తవ విశ్వాస జన సమూహమా, ప్రియ స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రియ ప్రభువులో రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట ఈ శుక్రవారపు దినాన ప్రభు సమృద్ధి అయినటువంటి సమాధానం మీ అందరికి ఇచ్చి నడిపించను గాక. బాగున్నారు కదండి? మంచిది. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని కనపరుద్దాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ నీ సన్నిధి నాతో మాతో ఉంచారు, మీకు వందనాలు. 5వ మాసము 5 దినాలు మమ్మను నీ బలమైన రెక్కల చాటున దాచి క్షేమము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చి తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకువన లేచి నీ నామమును స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమృద్ధి అయిన కృప కొరకే స్తోత్రాలు. ఎంతటి ధన్యత మాకు కలిగింది నాయన. ఎపాచివారమని మా ఎడలు ఇంత ప్రేమను మీరు చూపిస్తూ ఉంటున్నారు. మాకంటే యోగ్యులు, జ్ఞానవంతులు చూడలేని స్థితిలో ఉంటున్నా కూడా నీవు మాత్రము ఆ ఎడల నీ ప్రేమను, నీ కృపను చూపిస్తూనే ఉంటున్నావు. అందును బట్టి నీ స్తోత్రాలు. తిరిగి ఉదయకాలపు వేళ మరి కొద్ది నిమిషాలు ఈ ఆరాధనలో మీ నామమును నేను గణపరుస్తూ ఉంటున్నాను. నా తండ్రి, మీరు మాతో నడిపించి నీ కృపలు భద్రపరచండి. యేసు నామమును ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని నామాన్ని స్తుతి చేయడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 666 పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 666 పాట. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. ఈ నూతన ఉదయకాలపు వేళ దేవుని ధ్యానం కొరకై, వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఇది నా ధ్యాన వచనంగా నేను చదవబోతా ఉన్నాను. దయచేసి బైబిల్స్ ఉన్నవారు తెరచి చూడండి, లేనివారు నా మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. తలవంసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మ నడిపింపులో వాక్య సహాయం కొరకై. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ శుక్రవారపు వేకువనే నీ నామమును స్తుతించడానికి మీరు కృపనిచ్చారు. ఇదిగో నీ దాసుని నిలబెట్టుకుంటున్నావు నీ పక్షంగా. నీ సిలువ చాటు మరుగుపరచండి. నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి. వెనుకలిగే చెవులను గ్రహించే మనస్సును దయచేయండి నాయన. ఈ ఉదయకాలపు ధ్యానము మా అందరికీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలుగొచ్చేట కృప చూపించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహమా, క్రైస్తవ జనాంగమా, ప్రియ స్నేహితులకు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియ ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మరొక నూతన ఉదయకాలపు శుభములతో మిమ్మల్ని మరలా ప్రేమతో ఈ దినానికి కూడా వాక్యంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి వచ్చిన మనందరికీ కూడా పరిచయమా కదా? చెప్పాలి, పరిచయమే. స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ పరిచయమైనదే. కారణం ఏంటంటే, ఈ ఫిలిప్పీ పత్రికను మనము చదివినప్పుడు ఈ వచనాన్ని మనం తప్పకుండా చదువుతాం. ఎన్నో ఏళ్లుగా మనకి ఈ వచనము ప్రకటించబడతా ఉంది. ఏంటంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా, ఆ వచనాన్ని బట్టి క్రీస్తు మనస్సు అనేది మీ ముందు ఉంచుతున్న అంశాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు మనకు కావాలి. ఆయన మనస్సును గూర్చి దేవుని యొక్క వాక్యంలో సువార్తికులు చాలా చక్కగా అభివర్ణించడం జరిగింది. మనుష్యుల పోలికను పొందినటువంటి మనస్సు ఆయన మనస్సు. ఇంకా
దాసుని స్వరూపమును ధరించుకున్న మనస్సు, రిక్తునిగా ఏమీ లేనివాడిగా చేసుకున్నటువంటి మనస్సు ఆయన మనస్సు, మరణానికి సిద్ధపడినటువంటి మనస్సు, సిలువను మోసిన మనస్సు, విధేయత కలిగినటువంటి మనస్సు, తగ్గించుకునేటువంటి మనస్సు మన యేసయ్యది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లలు దేవునికి వాక్యం ఏం చెబుతా ఉంది అని అంటే, అలాంటి మనస్సు మనము ధరించుకోవాలి. ఏం చేయాలంట? చెప్పండి. అలాంటి మనస్సు మనం ధరించుకోవాలి. ఏమండి? చాలా శ్రేష్టమైనటువంటి ధ్యానం ఈరోజు మనం చేయబోతున్నాం. కల్మషము లేనటువంటిది, కపటము లేనటువంటిది ఆయన మనస్సు, పాపం ఎరుగనిది ఆయన మనస్సు. వీళ్ళని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్న ఈ మాటలు ప్రారంభోత్సవంలో అంటున్నాడు కదా, చూడండి ఒకసారి. కాబట్టి కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉంటే మీరు ఏక మనసున్నట్లు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. కాబట్టి ఈ మాట రాస్తున్న మాట ఏంటంటే, అవన్నీ చెప్పుకుంటూ వస్తూ క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. వీళ్ళ క్రీస్తు మనసు ఎలాంటిది అంటే, మనం పైన చాలా చెప్పుకున్నాం. మనుషులు పోలికను పొందింది, దాసుడు స్వరూపం పొందింది, రిక్తునుగా. వీటన్నిటికంటే ఇంకా శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం మనందరికీ తెలిసిందే. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంట? దీన మనస్సు గలవాడు. క్రీస్తు మనస్సు ఎటువంటిదంట? దీన మనస్సు, దీనత్వము, దీన మనస్సు కలిగి ఉండేటువంటి మనస్సు క్రీస్తు ప్రభువారు. పిల్లరా, ఆ దీన మనస్సు కలిగిన వారిని చూస్తే, దీనత్వం కలిగి జీవిస్తున్న వారిని చూస్తే కొంతమంది చాలా చులకన భావంతో చూస్తారు. వీళ్ళు చేతకాని వారు, చాలా హేళనతో చూస్తూ భావిస్తూ ఉంటారు. వీళ్ళ గర్వపు మనస్సుతో జయించలేనటువంటి కొన్ని విషయాలు, గర్వముతో కూడిన మనస్సుతో సాధించలేని కొన్ని విజయాలు, కార్యాలు దీన మనస్సుతో జయించగలము. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే జకరియా గ్రంథంలో ఆయన ప్రవచనంలో ఆయన అంటాడు, నీ రాజు సాత్వికుడమ్మా. ఏమన్నాడండి? యెరూషలేమా, నీ రాజు సాత్వికుడు, దీన మనస్సు గలవాడై నీ యొద్దకు వస్తున్నాడని చెప్పి ఆ మాట, ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం మనం మాట చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడే, సర్వాధికారి దేవుడే. కానీ ఆనాటి యూదా మతాధికారులు కానీ, యూదులు కానీ, రోమా సైన్యం కానీ ఎలా చూసిందని చేతకాని, ఇంత నెమ్మదిగా ఉన్నాడేంటి, గొప్పవాడు అంటాడు, గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇంత చేతకాని వాడుగా ఉన్నాడేంటి కదండి, చులకన చేసి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు దీన మనస్సు, సాత్వికుడైన రక్షకుడు ఆయన, రాజు గనక ఆయన పాదాల చెంతకు నన్ను చేరి నేర్చుకోవాలి చాలా విషయం. ఆయన కారుని ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి. కారణం ఆయన మనస్సు దీనత్వం కలిగినటువంటి మనస్సు. ఏమండి? ప్రభువారు ఎన్ని హేళనలండి, ఎన్ని అవమానాలండి, ఎన్ని వ్యతిరేకతలని, వాటన్నిటిని దీన మనస్సుతో అంగీకరించాడు ఆయన. ఎవరు ఏమన్నా వారి కొరకు ప్రార్థన చేశాడు, వారిని సువార్త బోధించిన తప్ప ఎప్పుడు ఎవరిని కూడా కనీసం నోరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా దీనత్వం కలిగిన మనస్సు, సాత్వికమైన. ఈరోజు అటువంటి మనస్సు దేవుని బిడ్డలుగా మనం పొందుకోవాలని నేను వాక్యం హెచ్చరిస్తుంది. ఈరోజు దినాన ప్రియులారా, మనం చేయబోతున్నటువంటి ఆరాధనలో మనస్సు కలిగి ఉపవాసాలకు వెళ్తున్నది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి
మొదట మనము దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. అయితే మరి ఆ క్రీస్తు యొక్క మనస్సు ఎటువంటిది, ఎలాంటిది మరొక విషయం మనం గమనిస్తే అక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉంది. ఏంటి ఆ మనస్సు అంటే విధేయత కలిగిన మనస్సు. ఆయన మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై అని మాట రాయబడింది అక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము గలవాడై ఉండి, సర్వాధికారము గలవాడై ఉండి, అనేక అద్భుతములను ఆశ్చర్య కార్యాలను చేయగల సమర్థుడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎందుకు సమానత్వం పొందుకోలే ఎప్పుడు కోరుకోలేదు ఆయన. ఆ ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టేసి, ఆ అత్యున్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి కేవలము నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి ఆయన దిగొచ్చు. దిగి వచ్చిన తర్వాత తండ్రి ఏ పని మీద అయితే ఆయన లోకానికి పంపించాడో, ఏ పని అయితే ఆయన చేతికి అప్పగించాడో దానిని ఏమండి ఎంతో విధేయత కలిగి విధేయుడై నెరవేర్చట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమి లేనివాడిగా సేవకుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన మన కొరకు. మనుషుల పోలికలో జన్మించాడని నేను ఒక వాక్యం చెప్తా ఉంది. తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం చేసుకుని వ్యక్తినిగా చేసుకున్నాడు. ఎంత విధేయత అంట, మరణము పొందునంతగా విధేయత చూపాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత. ఎంత తగ్గింపు జీవితం చూడండి ఒకసారి. ఏమండి, తండ్రి నీవు నేను ఒకటే కదా, మనిద్దరం సమానమే కదా, నాలో కూడా దేవత్వం అనేది ఉంది కదా, మరెందుకు నన్ను ఇటు స్థితిలో నువ్వు ఉంచావు, నన్నెందుకు ఈ స్థితికి నడిపించావు? ఇప్పుడు కూడా తండ్రి ఆజ్ఞకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు ప్రభువా. నిరసన తెలపలేదు. తండ్రి ఆజ్ఞాపించాడు, కుమారుడు పాటించడానికి సిద్ధపడ్డాడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ విధేయత కలిగినటువంటి మనస్సు ఈరోజు మనలో ఉందండి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. సిలువ శాపగ్రస్తమైనదని, క్రూరమైనటువంటిదని, నేరం చేసిన వారికి, ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడిన వారికి పూర్వము సిలువ మరణం. ఇది మనందరికీ తెలిసిందే, మరలా దాన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు కనుక. కాకపోతే అటువంటి క్రూరమైనటువంటి సిలువ మీద ఏ పాపము చేయకపోయినా క్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు, సర్వలోకం అంతటి కొరకు తగ్గించుకొని విధేయత చూపించి ఏం చేశాడండి? మరణం పొందాడు. ఇంతకంటే విధేయత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటారా భూమి మీద? ఎవరు కూడా లేరు, ఇక మీదట రారు. అందువల్ల అంటాడు, ఒక చోట పౌలు అంటాడు, ఎలాగ ఒకరి విధేయత వలన ఏమండి అనేక మంది నీతిమంతులుగా చేర్చబడ్డారు. ఒకని అవిధేయత వలన అనేక మంది ఎలాగైతే పాపులుగా చేయబడ్డారో, అతని అవిధేయత వలన ఈ ప్రజలందరినీ పాపం అనేది ఎలా పీడిస్తుందో, అలాగే ఒక వ్యక్తి విధేయత చూపించడం వలన, ఒక వ్యక్తి విధేయత కలిగిన మనస్సును కలిగి జీవించి సిలువ మరణం పొందుట ద్వారా అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ రక్షణ భాగ్యము, ఆ సంతోషకరమైనటువంటి భాగ్యము మనకే దక్కిందండి. ఎవరు ఆ విధేయత చూపిన వ్యక్తి అంటే, నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు ఆయన. మనందరినీ నీతిమంతులుగా చేర్చాడు. అదే క్రీస్తు యొక్క విధేయత కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇక మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆయన మనస్సు శ్రమల మనస్సు, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడిన మనస్సు, శ్రమలను సహించడానికి ఓర్చుకున్నటువంటి మనస్సు, శ్రమల గుండా ప్రయాణము చేయడానికి ఇష్టపడిన మనస్సు క్రీస్తు మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, క్రీస్తు శరీరంతోనే బాధలు అనుభవించాడు.
మనుష్య రూపంలో ఉండి దాసుని స్వరూపం ధరించి మనుష్య శరీరంతో ఉన్నాడు కనుక బాధలు. కాబట్టి మీరు అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోండి అన్నాడు పేతురు భక్తుడు. దేవుని స్తోత్రం కలగను గాక. ఏమన్నాడండి? క్రీస్తు మనస్సు అంటే మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి. మీరు గమనించండి, క్రీస్తు మనస్సును గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన మనస్సు బాధలు, శ్రమలు, సమస్యలు గల మనస్సు. ఆ మనస్సు మనల్ని ఏం చేసిందో తెలుసా? ఆ మనస్సు మనల్ని ఏం చేసిందో తెలుసా? పాపము నుండి విడుదల చేయడానికి, పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను పైకి లేవనెత్తడానికి, కృంగిన స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తడానికి ఆయన శ్రమ పడ్డాడు, లేక శ్రమలను అనుభవించాడు. ఎందుకొరకు? ఏ యోగ్యత ఉన్నదని, మనకు ఏ అర్హత ఉన్నదని మన నిమిత్తం పరిశుద్ధుడైన దేవుడు ఇంతగా శ్రమ పడాల్సిన అవసరం వచ్చింది. ఏమండి? మనం చేసే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో, ఈ భూమి మీద మనం చేస్తున్న పోరాటంలో, ఏమండి, క్రీస్తు శ్రమల మనస్సును మనం ఏం చేయాలంట? ఆయుధాలుగా చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆయుధాలుగా ధరించుకుంటే ఏమండి, మనకు విజయము నిశ్చయమై, తప్పకుండా విజయం అనేది మనకు వస్తుంది. అందుకనే ఆ శ్రమల ద్వారా మనము దేవునిని సమీపించగలుగుతాం. ఏమండి? శ్రమల ద్వారా మనము దేవునికి సమీపస్తులుగా ఉంటాం, దగ్గరగా చేరుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? శ్రమానుభవము మహానుభావంగా భావించాలి. శ్రమ పడిన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదని భక్తులు చాలా ఉద్ఘటిస్తా ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఏం చేయాలా? శ్రమ అనుభవించాలి. అదే నిజమైన క్రైస్తవ్యము, అదే నిజమైన విశ్వాసము. ఏమండి? ఆయన శ్రమల మనస్సును మన శ్రమల మనస్సుగా మలచుకోవాలి. ఆయన శ్రమల మనస్సును మన మనస్సుకు ఆయుధంగా ధరించుకోవాలి మనం. ఏమండి? శ్రమలలో అభివృద్ధి ఉందండి. శ్రమల్లో ఏముంది? అభివృద్ధి. అందుకే పౌలు భక్తుడు రాశాడు, క్రీస్తు కొరకు ఆయన కుమారుడై ఉండి కలిగిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం నేర్చుకున్నాడండి? విధేయత నేర్చుకున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, శ్రమల ద్వారానే మనము విస్తరించగలుగుతాం. ఏమండి? శ్రమల ద్వారానే మనం విస్తరించగలుగుతామని చెప్పి ఏమండి బైబిల్ చాలా గట్టిగా బోధిస్తుంది. నిర్గమకాండము 1:12 దానికి నిదర్శనం. ఐగుప్తులు ఇశ్రాయేలు కఠిన బాధలు పెట్టినా వారు విస్తరిస్తూనే ఉన్నారు బహుగా. దేవుని స్తోత్రం కలుగును. కనుక ఏమండి, ఆ శ్రమల ద్వారా మనము విస్తరించగలుగుతాం. ఏమండి? గులాబీ ఫ్లవర్ పువ్వు ఉంటుంది కదండి, దానికి గడ్డిపోసకు ఎంత వ్యత్యాసం ఉందో, శ్రమలు పొందిన వారికి, శ్రమలు పొందని వారికి అంత వ్యత్యాసం. గులాబీ పువ్వు చాలా అందంగా కనబడుతుంది, మనుషులను ఆకర్షిస్తూ ఉంటుంది. గడ్డిపోచ పనికిరానికి తీసి పడేస్తాం, దాన్ని ఎవరు పట్టించుకోం. ఈరోజు శ్రమ పొందని వారు గడ్డిపోచ వాళ్ళు ఉంటే, శ్రమ నుండి వారు వికసించిన ఆ గులాబీ పువ్వులు. క్రీస్తు ప్రభు వారి మనసు శ్రమల మనస్సు. ఆ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా మనస్సును ఆయుధంగా ధరించుకొని ఈ శుక్రవారం జరగబో ఉపవాస కూటలో పాల్గొని ఆయన దీవెనలు అనుగ్రహాన్ని పొందుకొని కృప పొందుకొని ఆయన కొరకు నిజమైనటువంటి ఆయన కలిగిన మనస్సు పొందుకొని ఆయన బాటలు ప్రయాణం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచి కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదములు కానుభూతుడా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీ గణనామానికి వందనాలు చెల్లిస్తూ తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ ఇవన్నీ దాసుడని బలహీనుడను వచ్చివాడనై నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకున్నారు. నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడాలని నీకు వందనాలు. నన్ను బలపరుచున్నందుకే నీకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, సజీవుల స్థితి కొరకు నీకు స్తోత్రాలు. నాయన ఉదయకాలపు ధ్యానాల ద్వారా
అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. విని ఎంతగానో సంతోషిస్తూ నీ నామమును గణపరుస్తుంటున్నాను. నిజమే నా తండ్రి, ప్రతి విధమైనటువంటి ఆటంకం నుండి తొలగించి నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని స్థిరపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు దేవా. ప్రతిదినము నీ వాక్యం అనే ఖడ్గము చేత మమ్మల్ని సరిచేస్తున్నందుకే స్తోత్రాలు. ఒకవేళ ఇంకనో వాక్యానికి అవిధేయమైనటువంటి జీవితం మాలో ఉంటే ఈరోజు విన్నటువంటి ఈ వర్తమానము ద్వారా మేము దానిని సరి చేసుకోవడం కృప అనుగ్రహించాలి. విత్తబడిన ప్రతి విత్తనము నాయన ఫలించడానికి మంచి నెలలో నూరంతలుగా ఫలించడానికి కృప అనుగ్రహించే ప్రతి హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తాను. తిరిగి నూతన ఉదయ కాలపు సమయంలో మరి కొన్ని విన్నపాలు నీ సముఖంలో నేను పెడుతూ ఉంటున్నాను. నా తండ్రి, నీ సేవకులు దైవజనులు అనేక మంది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ పని కొరకు పిలుచుకున్నావు, అభిషేకించావు. నీకు స్తోత్రాలు. గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచ నలుమూలలో కూడా నీ సేవను విస్తరింప చేయడానికి, నీ రాజ్య వ్యాప్తిని అనేక మందికి పంచడానికి మీరు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న నీ దాసులందరి కొరకు స్తోత్రాలు, వందనాలు. ఇంకా వారిని బలపరచండి. ప్రయాసముతో, భారముతో సుదూర ప్రయాణ చేస్తూ వార్తలు అందిస్తున్న నీ సేవకులకు మార్గ మధ్యంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి, హేళనలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రతి ఆటంకాన్ని యేసు నామమున తొలగించండి. ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించి నీ దాసులు మీరు నడిపించే మార్గము సరళం చేయండి. నీ దాసులైన వారి కుటుంబాలు మీరు దర్శించండి నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, అనారోగ్య సమస్యలను తొలగించి నెమ్మది, సమాధానం దయచేయండి. వాడి బిడ్డల చదువుల్లో జ్ఞానము దయచేయండి. బిడ్డల పరీక్షలు రాస్తూ ఉంటే కనుక పరీక్షల్లో మంచి విజయం దయచేయండి. స్తోత్రం. నీ సేవకులు అందరి పట్ల నీ కృప చూపించండి. అనారోగ్యత బాధపడిన సేవకులు ఎవరున్నా విడుదల కలిగించండి. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తుంటారు. నా తండ్రి, నీ సన్నిధి వారితో ఉంచి నీ కృపను భద్రపరచండి. అధికారం మీరు ఇచ్చినది శ్రేష్టమైనటువంటి యోగ్యమైన పరిపాలన, నాయకత్వం కలిగి అందించడానికి కృపను గ్రహించండి. ఆయన ప్రభుత్వాలు, అధికారులు వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలను, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు అట్లా ఉన్న ప్రజలందరూ కూడా వారి అధికారం కింద, వారి పరిపాలన క్రింద సంతోషభరితులుగా జీవించగలిగే స్థితి మీద ఇచ్చని స్తోత్రాలు. నాయకుల కుటుంబాలను దర్శించండి. ఉద్యోగ రంగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. నిరంతరం వారు రాకపోకలు కొనసాగిస్తుంటున్నారు. అతని ముందు వెనకని మీరు ఆవరించి క్షేమము దయచేయండి. నీకు స్తోత్రాలు. వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు నా తండ్రి ఓర్పు, సహనము, నమ్మకము, నిబద్ధత దయచేయండి. నాయన ఉపాధ్యాయ బృందం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది ఉపాధ్యాయులు వారి విద్యా బోధన ద్వారా అనేక మంది విద్యార్థులను భవిష్యత్తులో ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దాలని వారు చేస్తున్న ప్రయాస సఫలపరిచి నడిపించారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్ష రాస్తున్న బిడ్డలు మంచి ఉత్తీర్ణత సాధించి నా తండ్రి వారి వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉంచండి. రానున్న విద్యా సంవత్సరంలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు నాయనాని సన్నిధి వారితో ఉంచి ఆ మార్గము సరళం చేసి మంచి స్థలాలకి నడిపించి కృపను భద్రపరిచి గణపరచ కృపను గ్రహించండి. వైద్య బృందం కొరకు స్తోత్రాలు. నా తండ్రి వైద్యులను, వైద్యురాలను దీవించండి, ఆస్వాదించండి. నిరంతరం కృషి చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. అనేక మంది రోగులకు ఓపికతో, సహనంతో వైద్యం అందిస్తుంటున్నారు. అది కేవలం నీ కృప, నీ యొక్క తలాంతం. మరింత బలపరచండి వైద్యులను. వైద్యశాలలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు దర్శించండి. క్లినిక్స్ దర్శించండి. వైద్య సిబ్బందిని, వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవులను కుమరించి ఆరోగ్యం, నెమ్మది దయచేయండి, కాపుదలు దయచేయండి. వైద్య శాఖ అంతటిని, వైద్య అధికారులను, ప్రపంచ ఆరోగ్య సంస్థను సహితం మీరు దీవించి నీ కృపలు భద్రపరచొద్దలను వచ్చి స్తోత్రాలు. నాయన మరి పోలీస్ యంత్రాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతటిని మీరు దీవించి నీ కృప భద్రపరచండి, కాపుదల దయచేయండి. సరిహద్దుల్లో బిడ్డలు నాయన, దేశ సరిహద్దులో ఉన్న బిడ్డలను, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బిడ్డలను మీరు దీవించి వారి కాపుదల దయచేయండి. శత్రువు నుండి ఆపద లేకుండా కాపుదల దయచేయండి.
పోలీసు ఉద్యోగులు నాయన మరి పనిలో నిబద్ధత, నమ్మకము, సహనము, ఓర్పు దయచేసి నీకు స్తోత్రం. తోటి ఉద్యోగులు, పై అధికారులతో క్షేమము దయచేసి నీకు వందనాలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్కరికే ప్రార్థన చేస్తూ బిడ్డలను మీరు దీవించి నీ కృపలో వదిలింప చేయండి. నీ సన్నిధి వారితో ఉంచి తోడుగా నడిపించండి. ఆయన సుదూర ప్రాంతాల వారు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ప్రయాణంలో క్షేమకరం దయచేయండి. రవాణా సౌకర్యం కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆయన అదిగో ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు, ఆయన ఉద్యోగస్తులు, ఆ సిబ్బంది ప్రతిదినము కొన్ని వేల మందిని క్షేమముగా నీ సన్నిధిలో ఆయన వారు ప్రయాణం చేస్తూ మరి గమ్యస్థానం చేరుస్తున్న నీ సన్నిధి వారితో ఉంచండి. ప్రభుత్వం వారు రావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. క్షేమము దయచేయండి. నేను ఇతరత్ర వాహనాలు వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తమై ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఎదుటినటువంటి వాహనాలతో మీరు నడిపించి నీ కృపలో భద్రపరచడం ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు. నిరుద్యోగులు ఉన్నటువంటి యువతి యువకులు అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలు ఉండి ఆయన ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఫలించిన కృపను గ్రహించారు. ప్రభుత్వాల అధికారులు స్పందించిన కృపను గ్రహించిన ప్రార్థన చేస్తున్నాను. రైతులను బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి స్తోత్రాలు. లాభసాటి కలిగి చేయండి. ఎండ, వేడి, వాతావరణ తీవ్రత, అకాల వర్షాలు వారి పంటకు కానీ వ్యాపారానికి కానీ ఏ నష్టం కలిగి చేయకుండా లాభం కలిగి నడిపించడం ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు, వందనాలు. తోటలిపోతున్న యవనస్తులను పట్టుకుని వాక్యము చేత వాక్యానుసారమైన జీవితం వరకు కలుగు చేయండి. ఆయన సత్యమును అనుసరించక ఇంకా అసత్యంలోనే బ్రతుకుతున్న అనేక మంది బిడ్డలు మరి చిత్త మీద వారికి చక్కటి ఆలోచన గ్రహింపు దయచేయడం ప్రార్థన చేస్తున్నాను. వివాహాల కొరకు ఎదుసిన బిడ్డలు ఉన్నారు. ఈ మాసంలో జరగబోతున్న వివాహాల్లో వీళ్ళు నడిపించి మార్గం సరళం చేయండి. వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకొని వివాహం చేసుకుని పోతాం కట్టబడబోతున్న కుటుంబాలకు సంతోషం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదుసిన బిడ్డలకు మార్గం సరళం చేసి నడిపించి దీవెనించండి. గర్భవంతుల బిడ్డలకు నాయన సుఖమైన ప్రసవం దయచేసి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ఆరోగ్యవంతులు ఉంచండి. స్తోత్రాలు. శ్రమలలో, సమస్యలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాలు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఆయన మానసిక బలహీనత ఉన్నవారని ఈ దినం దర్శించండి. ఈ దినం జరగనున్న ఉపవాస కూటమి ద్వారా నిబిడలతో మీరు మాట్లాడమని వారికి ఉన్న సమస్యలు, శ్రమలు విడుదల కలిగించి ప్రార్థన చేస్తూ సమాధానము లేక, నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషం కూర్చున్న వ్యక్తులు అనేక మంది మరి వారిని కూడా ఈ దినం మీరు దర్శించి నీ వెలుగుని ప్రసన్నతతో ఈ శుక్రవారం ఉపవాస కూడిక ద్వారా వారికి విడుదల కలిగించి నడిపించిన స్తోత్రాలు. ఆయన ఈ దినాన్ని ప్రయాణం చేస్తున్న బిడ్డలు అనేక మంది చదువుల కొరకు వెళ్తున్న విద్యార్థులు, కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, ఆయన పరీక్షలకు వెళ్తున్న వారు, ఆయన వ్యాపార నిమిత్తం వెళ్తున్న వారు, వ్యవసాయ నిమిత్తమై వెళ్తున్న వారు, తమకైనా ఈ సేవకులైనటువంటి వారు ప్రయాణాలకు క్షమత ఇచ్చేయండి. ఆయన దినము జరగబోతున్న ఉపవాస కూడిక ఉదయకాలం అయితేనేమి, సాయంకాల సమయం అయితేనేమి, ప్రతి చోట జరగబోతుండగా నీ సన్నిధి వారితో నీ సేవకులు మరింత బలపరిచి స్థిరపరిచి ఆయన దిన దీవెనలతో ఆశీర్వాదాలతో జరగబోతున్న కార్యక్రమాలలో ప్రయాణాల్లో మీరు క్షేమం అనుగ్రహించి నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని దీవెనలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి కాపుదల ఈ దినము సదాకాలం మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ శుక్రవారపు దినాన సమాధానం కలిగజేసి, నెమ్మది కలిగజేసి నడిపించును గాక. మరి ఉదయకాలపు వేళ మరియు సాయంకాలపు వేళ జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో మీ సంఘాలు వెళ్ళండి, మరి పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. దేవునికి అనుకూలమైన జీవితం జీవిద్దాం. ఆయన మనస్సు కలిగి ఆయన వెంబడిద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక.